ఇండియన్ క్రిస్టియన్ డే యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క సువార్తను మొట్టమొదటిసారిగా భారతదేశానికి పరిచయం చేసి హతసాక్షి గావించబడి మరియు యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో ఒకరైనటువంటి తోమా ఆయన యొక్క మరణ దినాన్ని స్మరించుకున్నట్టు చరిత్రకు అనుగుణంగా ఈ రోజును థామస్ డేగా పరిగణిస్తూ ఈ జూలై 3వ తారీఖును ఇండియన్ క్రిస్టియన్ డేగా ప్రకటించడం జరిగింది. ఈయనను దిదుమ అనబడే తోమా అని బైబిల్లో ప్రస్తావించబడింది. తోమా అనేది ప్రాచీన అరామిక్ భాషలో కవలలు అని అర్థం. దిదుమ అనేటువంటిది గ్రీకు భాషలో కవలలు అని అర్థం ఇచ్చేటువంటిది. కాబట్టి దిదుమ అనేది థామస్ యొక్క ఇంటి పేరుగా, సర్నేముగా కూడా చాలామంది దాన్ని పరిగణిస్తూ వచ్చినటువంటి విధానాన్ని మనం గమనించగలుగుతాం. ఈ థామస్ గారి గురించి మరి నూతన నిబంధన గ్రంథంలో 12 సార్లు లిఖించబడింది. కానీ దిదుమ అని యోహాను సువార్తలో మాత్రమే ప్రత్యేకంగా తెలియపరచబడింది. యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలోను, 20వ అధ్యాయం 24వ వచనంలోను, 21వ అధ్యాయం 2వ వచనంలోను దిదుమ అనబడేటువంటి తోమా అని ప్రత్యేకంగా యోహాను గారు ప్రస్తావించడం జరిగింది. యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో, అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదుము రండి అని తన తోడి శిష్యులతో చెప్పాను. లాజరు రోగి అయి ఉన్నాడని ఎరిగి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉన్న చోటనే మరికొన్ని దినాలు ఉండి బేతనియా అనేటువంటి గ్రామానికి వెళ్ళడానికి తడవు చేసినప్పుడు యేసు ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి లాజరు చనిపోయిన వార్త ఆయనకు వినబడి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో కూడా మాట్లాడుతూ అంటున్నారు, మనము వెళ్ళి ఆయనను నిద్ర లేపుదాము అని మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఆయన చెప్పినటువంటి నిద్ర అనేటువంటిది కేవలం భౌతికమైనటువంటి విశ్రాంతిని గురించిన నిద్ర అని ఆయన శిష్యులు తలస్తూ ఉంటుండగా, అలా కాదు మనము వెళదాము అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేనటువంటి శిష్యులు ఆయనను వారింప చూడగా, ఆ సందర్భంలో తోమా గారు చెప్పినటువంటి మాట, మనము కూడా ఆయనతో పాటు వెళదాం, మనము కూడా ఆయనతో పాటు మరణించడానికైనా మనం సిద్ధపడదాం అని చెప్పినటువంటి విధానాన్ని యోహాను సువార్త 11వ అధ్యాయంలో తోమా గారి యొక్క సాహసోపేతమైనటువంటి మాటలను తెలియజేస్తున్నాయి. యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనంలో, గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమి అని తోమాతో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఈ తోమా గారికి డౌటింగ్ థామస్ అనేటువంటి ఒక నిక్ నేమ్ కూడా మనం చూడగలుగుతాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గాయాల్లో నేను వ్రేలు పెడితే గాని నమ్మను అని చెప్పినటువంటి విధానాన్ని తోమా గారి యొక్క వ్యక్తిత్వంగా మనం చూస్తూ ఉన్నాం. ఏ డౌటింగ్ థామస్. సో స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్, ఒక విషయాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకోవడం, ఒక విషయాన్ని మరి ఇంటలెక్చువల్గా అర్థం చేసుకోవడం. తోమా గారి యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ఒక రీజనింగ్కి ఆయన ఎక్కువ విధానాన్ని, ప్రాధాన్యతను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రక్క ఆయన సాహసోపేతంగా, ధైర్యవంతుడిగా మాట్లాడుతూ మరణానికి కూడా వెరవకుండా, భయపడకుండా, ఆయన హతసాక్షిగా అవడానికి కూడా వెనుతీయనటువంటి పౌరుషాన్ని, రోషాన్ని కనుపరిచినటువంటి అదే తోమా యేసుక్రీస్తు ప్రభువారు మరణించి ఆయన 3వ దినాన లేఖనానుసారంగా లేచిన తర్వాత
ఆయన లేచాడు అన్నటువంటి విషయాన్ని తక్కినటువంటి శిష్యులు యేసు ప్రభువుని చూచినప్పుడు వారు చెప్పినటువంటి మాటను ఏమాత్రం కూడా నమ్మకుండా తోమా గారు చెప్పినటువంటి మాట, నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి నేను ఆయన మేకుల గుర్తుల్ని నేను చూస్తే తప్ప నేను నమ్మను అని చెప్తున్నాడు. ప్రియులరా, పునరుద్ధానుడైన ప్రభువును చూడగానే ఆయనలో రాజుని చూచాడు తోమగారు. పునరుద్ధానుడైనటువంటి యేసుని చూడగానే ఆయనలో దైవత్వాన్ని చూడడం మనం గమనించగలుగుతాం. ప్రియులరా, యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు తోమా దగ్గరకు వచ్చి, ఇదిగో తోమా, నేనే, రా, నా గాయాల్లో వేలు పెట్టి చూడు అని చెప్పి తోమాకు యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రక్కను చూపించగా తోమా గారు చెప్పినటువంటి మాట, నా ప్రభువా, నా దేవా అని మాట్లాడుతున్నాడు. సో పునరుద్ధానుడైనటువంటి ప్రభులో ఆయన ఒక రాజుని గమనించాడు, ఒక ప్రభువుని గమనించాడు, ఆయన యొక్క డివినిటీని గుర్తించాడు. కనుక ప్రియులరా, ప్రభు యొక్క చివరి ఆజ్ఞ మేరకు ఆయన శిష్యులందరూ ఆయా ప్రాంతాలకు, ఖండాలకు సువార్త ప్రకటనకై వెళ్ళిపోయారు. క్రీస్తు పునరుద్ధానంతరం ఆయన శిష్యులు చీట్లు వేసుకుంటే మన తోమా గారికి హిందూ దేశం వచ్చిందట. అయితే తోమా ఒప్పుకోలేదట. నాకు ఆరోగ్యం బాగలేదని, భారతదేశంలో గ్రీకులో బోధించలేనని ఏవో సాకులు చెప్పి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాడు. కానీ దైవచిత్త ప్రకారం ఎన్నో చోట్ల తిరిగిన తోడనే తోమా మన భారతదేశం చేరారు. మన దేశంలో తన వృత్తి అవకాశమును గూర్చి వినిన తోమా బయలుదేరి క్రీస్తు శకం 49వ సంవత్సరాన భారతదేశానికి వచ్చాడు. క్రీస్తు శకం 20 నుండి గాంధారమును పంజాబ్ పాలించిన రాజైనటువంటి గోండోఫోరస్ దగ్గర కట్టడ నిపుణుడిగా చేరాడు. యువరాజైన ఘాట్ మరణించినప్పుడు తోమా యేసు నామములో అతన్ని తిరిగి బ్రతికించినందున రాజు క్రీస్తుని అంగీకరించాను. అయితే గుషానీయుల దాడిని బట్టి తోమా గాంధార సంఘమును శాంతియాసను డీకన్ చేతికి అప్పగించి సాకోటిరా అను లంకకు వెళ్ళెను. అక్కడ నుండి క్రీస్తు శకం 52లో వర్తక ఓడ ఎక్కి మలబార్, కేరళ సముద్ర తీరమందున్న గిరంగనూరులో దిగాడు. అప్పుడు ముసిరీస్ అని పిలువబడుతున్న ఈ ఓడరేవు కొచ్చిన్ సమీపంలో ఉండెను. ఆ రోజుల్లో బ్రాహ్మణులే అన్నిటిలో అగ్రగణ్యులు. ఒకే పెద్ద మతం, అదే హిందూ మతం. బౌద్ధులు కూడా అక్కడక్కడ ఉండేవారు. మరి ఏ ఇతర మతానికి చోటు లేదు. ఆ రోజుల్లో మతం యొక్క ప్రభావం ప్రజల యొక్క జీవన విధానాలపై ఆర్థికంగా ఒత్తిడిని తెచ్చి వారి జీవితాన్ని తీర్చిదిద్దేది. అందుకే అందరూ వారి వారి మతాలపై ఆధారపడేవారు. తద్వారా మతానికే ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. అప్పటి రాజు ఒక గొప్ప భవన నిర్మాణం కొరకు శిల్పికై ఎంతో ప్రయత్నించగా చివరకు తోమా గూర్చి తెలియడం, తోమా అదే సరైన నిర్ణయమని తలంచి హిందూ దేశం రావటం వెంటనే జరిగిపోయింది. తోమాకు భవన నిర్మాణం గురించి ఎంతో ధనాన్ని, బంగారాన్ని ఇచ్చి గౌరవ మర్యాదలతో సత్కరించారు. తోమా ఆ ధనాన్ని తన కోసం వాడుకోకుండా ఆ ధనంతో వాక్య వ్యాపకాన్ని ముమ్మరం చేశారు. మరికొంత మొత్తాన్ని బీదలకు పంచిపెట్టారు. ఆయన స్వయం కృషితో 7 సంఘాలు మలబారు తీరాన కట్టారు. 1 పాలూరు, 2 గిరంగనూరు, 3 పారూరు, 4 కొకమంగళం, 5 కాయల్, 6 నిరణం, 7 కొల్లం అను 7 స్థలాల్లో సంఘాలను స్థాపించారు. ఈ సంఘములు ప్రస్తుతం మార్తోమా సంఘాలుగా పిలువబడుతున్నాయి. అయితే ఈ తోమా గారు క్రీస్తు శకం 52లో కేరళ రాష్ట్రానికి వచ్చిన తోడనే ఆయన పరిచర్యను ప్రారంభించి ఎంతోమందిని క్రీస్తు యొక్క వెలుగులోనికి ఆకర్షింపచేసి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించి దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం
ఆయన పూర్తిగా నిమగ్నమై దేవుని యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉండేవారు. ప్రియులరా, క్రీస్తు శకం 72వ సంవత్సరాన ఆయన అతి దారుణంగా పొడవబడి హింసించబడి ఒక బల్లెముతో ఆయనను వెనక నుండి వెన్నుపోటు పొడిచి ఆయనను మత ఛాందసవాదులు అతి కిరాతకంగా ఆయనను చంపి హతసాక్షినిగా చేశారు. ప్రియులరా, యేసు భక్తి దివస్గా ఈ యొక్క ఇండియన్ క్రిస్టియన్ డేగా మరి 1921 జూలై 3వ తేదీన ప్రకటించగా యేసు ప్రభు సువార్తను, యేసు ప్రభు జీవితాన్ని మరియు మార్టియర్ అయినటువంటి లేదా హతసాక్షి గావించబడినటువంటి థామస్ గారి యొక్క పరిచర్యను ఈ దినాన ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో మనము ఎలాగో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ రోజుల్లో ఆ యొక్క దైవజనుడు అపోస్తులుడైనటువంటి సెయింట్ థోమా గారి యొక్క జీవిత విశేషాలని మనం వింటూ ఉన్నప్పుడు, ఆయన యొక్క భక్తి శ్రద్ధలను మనం వింటూ ఉన్నప్పుడు, ఆయన యొక్క మరణాన్ని, త్యాగాన్ని మనం వింటూ ఉన్నప్పుడు, మనము ఏ విధంగా ఈ ఇండియన్ క్రిస్టియన్ డేని మనం జరిపించుకుంటున్నాం. ఈ రోజున ఎవరి ఆర్భాటాలకు వాళ్ళు వెళ్ళిపోతూ, ఎవరి మట్టుకు వాళ్ళు ఫ్లెక్స్లు, ఎవరి మట్టుకు వాళ్ళు పోస్టల్స్, ఎవరి మట్టుకు వాళ్ళు హంగామాలు చేసుకుంటూ సూట్లు వేసుకుని వ్యక్తిగతమైనటువంటి మెహర్బానీ కోసం ఈ రోజున అనేక చోట్ల ఈ యొక్క ఇండియన్ క్రిస్టియన్ డే జరిపించబడ్డం చూస్తూ ఉన్నప్పుడు చాలా వేదన కలుగుతూ ఉంది. ప్రియులరా, ఇది కాదు కదా దేవుని యొక్క త్యాగం, ఇది కాదు కదా దేవుని యొక్క ప్రేమను వ్యక్తీకరించడం, ఇది కాదు కదా దేవుడు తన దాసుని ఏర్పాటు చేసుకుని భారతదేశానికి పంపించింది. తోమాకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా దేవుని యొక్క చిత్తం మేరకు ఆయన భారతదేశం వచ్చి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును మన భారతదేశానికి ఆయన అందించినటువంటి మహనీయుడు, దేవుని యొక్క శిష్యులలో ఒకడైనటువంటి అపోస్తులుడైనటువంటి తోమా గారు. మన భారతదేశం ఎప్పుడో ప్రార్థించింది, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అయ్యా, మేము అసత్యములో ఉన్నాము, మమ్మల్ని సత్యములోనికి నడిపించండి. మేము చీకట్లో ఉన్నాము, మమ్మల్ని వెలుగులోనికి నడిపించండి. మేము మరణములో ఉన్నాము, మమ్మల్ని జీవంలోనికి దాటించండి అని భారతదేశపు పూర్వీకులైనటువంటి ఋషి పొంగవులు చేసినటువంటి ప్రార్థన యేసుక్రీస్తు ద్వారా ఆ ప్రార్థన నెరవేర్పులోనికి వచ్చింది. దేవుని యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని ఆకర్షించడానికి సువార్త ప్రకాశం ద్వారా అపోస్తులైనటువంటి తోమా గారు భారతదేశానికి వచ్చి దేవుని యొక్క సువార్తను మనకు వినిపింపచేశారు. దీని వెనుక త్యాగం ఉంది, దీని వెనుక కమిట్మెంట్ ఉంది, దీని వెనుక కన్నీరు ఉంది, దీని వెనుక హతసాక్షుల యొక్క రక్త ప్రోక్షణ ఉంది. యేసుక్రీస్తు వారు కార్చినటువంటి రక్తం, అలాగే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది యొక్క శిష్యుల యొక్క రక్తం ఈ యొక్క సువార్తకు పునాదిగా నిలుస్తూ ఉంది. యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగాన్ని వారు కూడా తమ జీవితాల్లో కనపరుస్తూ సువార్త నిమిత్తమై హతసాక్షులుగా మారారు. ప్రియులరా, ఈ యొక్క జూలై 3వ తేదీని మనము ఇండియన్ క్రిస్టియన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఉందా మనలో ఆ త్యాగం? ఉందా మనలో ఆ సువార్త భారం? నిజంగా ఉందా మనలో ఆ క్రీస్తు యొక్క తత్వం? ప్రియులరా, ఎలాగూ మనము ఈ ఇండియన్ క్రిస్టియన్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచించేద్దాం. ఒకరినొకరు సన్మానించుకోవడం, ఒకరినొకరు పొగుడుకోవడం, ఒకరికంటే ఒకరిని ఎక్కువగా ఘనపరుచుకోవటం, ఇదే కదా మన సమాజంలో జరుగుతున్నది. ఇలాంటి వాటికి మనం ఫుల్ స్టాప్ పెడదాం. క్రీస్తు యొక్క అడుగుజాడల్లో మనం ముందుకు నడుద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.